ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, దేవుని ఉపదేశం అనగా వాక్యము అయి ఉన్నది. ఆయన వాక్యమునకు ఎవరైతే చెవియొగ్గి ఉంటున్నారో, ఆ వాక్యమును ఎవరైతే అనుసరిస్తున్నారో వారు మేలు పొందుకుంటున్నారు. యెహోవాను ఆశ్రయించుట ద్వారా మనము ధన్యులుగా ఈ లోకంలో జీవించగలం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటారు. కనుక దేవుని ఉపదేశానికి చెవినివ్వండి. కల్పన కథలకు ఈ చెవులను అప్పగించక, దుర్బోధలకు చెవి నొగ్గక, కేవలము దేవుని ఉపదేశమునకై చెవియొగ్గి మనము మేలు పొందుకుందాం. మీ కొరకు ప్రార్థించే దైవజనులు రెవరెండ్ డేవిడ్ రాజు గారు, మినిస్టర్స్.